ఫ్రెండ్స్ ఇది కూడా మన తోట వచ్చిన ఎల్లిగడ్డ ఒక్కటి పీకి చూద్దామా. ఇదిగోండి. సరే మనం పెట్టిన ఎల్లిగడ్డ అలానే ఉండదు, అది డికంపోజ్ అయిపోయి ఓహో దానికి వేరేది వస్తుందా నాకు తెలియదు ఇప్పటివరకు. వావ్ మిరాకిల్. ఇదిగోండి మట్టిని కొంచెం ఇట్లా తవ్వినట్టు అంటే మంచిగా వస్తుంది. తర్వాత మనం కట్టెల పొయ్యి పెట్టుకుంటాం కదా, ఆ కట్టెల పొయ్యి బూడిద వేస్తే కూడా ఈ యొక్క చెట్టుకి చాలా మంచిది తెలుసా. నాకు బాగా గుర్తుకుంది, అమ్మ ఎప్పుడు కూడా ఎల్లిగడ్డకు ఉల్లిగడ్డకి పొయ్యిలో బూడిద పోస్తుండే. తర్వాత బయట వాకిలు ఉడుస్తాం కదా, ఆ యొక్క అది పోసేవాళ్ళు. ఓకేనా, పెట్టొద్దు ఇంకా వీటిల్లో, మంచి హెల్తీగా పెరిగిపోతాయి. ఓన్లీ వీటికి మాత్రమే దీన్ని వదిలేస్తాం. చూద్దాం ఎంతవరకు వస్తుంది ఎల్లిగడ్డ. అప్పుడు నెక్స్ట్ మంచిగా వస్తే నెక్స్ట్ టైం కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, నిన్ననైతే ఈ కుండీలో ఉన్నటువంటి ఈ యొక్క ఉల్లి పొరకనైతే మొత్తం కట్ చేసేసుకున్నాను. అయ్యో ఇదిగోండి ఉల్లి విత్తనాలు. లెక్క చల్లేద్దాము, మళ్ళీ వచ్చేస్తాయి.